మాజీ మంత్రి కొడాలి నాని వైఎస్ఆర్సీపీ పార్టీకి అలాగే రాజకీయాలకి గుడ్ బై చెప్పబోతున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. అలాగే కొడాలి నాని కూతుళ్ళు రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారు. అయితే వారిద్దరూ వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోకుండా మరో పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే. మాజీ మంత్రి కొడాలి నాని గారు వైఎస్ఆర్సీపీకి అలాగే రాజకీయాలకి కూడా గుడ్ బై చెప్పబోతున్నారని, అయితే తన కూతుళ్ళు రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, కాకపోతే వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోకుండా వారు మరో పార్టీలో చేరే అవకాశం ఉంది అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి నిజంగా కొడాలి నాని జగన్మోహన్ రెడ్డికి భారీ జలక్కివ్వబోతున్నారా? ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారా? తన కూతుళ్లను వేరొక పార్టీలో జాయిన్ చేయించబోతున్నారా? అసలు ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు? కొడాలి నాని గారు అంటే ఇటువంటి డైలమా పరిస్థితిలోకి రావడానికి కారణం నేను అనుకోవడం, గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఒక మంత్రిగా ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలు, అలాగే ప్రతిపక్షాల మీద నోరు పారేసుకునే విధానం బట్టి అయ్యుండొచ్చు. కాకపోతే ఇప్పుడు అందరికీ కూడా ఎవరెవరైతే వైసీపీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏ పార్టీలోకి వెళ్దాం, ఇందులోనే కొనసాగుదామా లేదంటే పక్క పార్టీ వైపు చూద్దామా అనే ఆలోచనలో ఉన్నారు. బట్ సోకాల్డ్ ఎవరెవరైతే ఒక 5-6 బాగా ప్రజలందరి నోళ్ళలో నానేరో, ప్రతిపక్షాల మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైతే విపరీతంగా నోరు పారేసుకున్నారో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా పక్క చూపులు చూస్తున్నారు. ఇక్కడ కూడా మళ్ళీ ఏం చేస్తున్నారు, టీడీపీ జనసేన అయితే కొద్దిగా ఆలోచిస్తున్నారు. ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే బీజేపీతో అంతగా ఎక్కడ వైరం లేదు, అలాగే వాళ్ళ మీద ఏం విమర్శలు చేయలేదు కాబట్టి బీజేపీకి ఆప్షన్ ఉంది. సరే బీజేపీలోకి వెళ్దామంటే టీడీపీ జనసేన పెర్మిషన్ ఇస్తుందా ఇవ్వదా, టీడీపీ జనసేనలో అడ్డుకుంటారా లేదా అనేది ఒక డైలమాలు ఉన్నారు. ఇంకో ద వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఏంటంటే కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ అయితే షర్మిలమ్మ గారు పీసీసీ చీఫ్ కాబట్టి ఇంకో అదే ఆప్షన్ కాబట్టి, ఎందుకంటే కాంగ్రెస్ నుంచి ఉన్న నాయకులే ఆల్మోస్ట్ వాళ్ళు వైసీపీలో ఇప్పుడు ఉన్న మంత్రులుగాను లేదంటే అధికారం చెలాయించారు. సో ఇలాంటి పరిస్థితుల్లో దేంట్లోకి వెళ్ళాలి ఏంటి అంటే, కాంగ్రెస్లోకి వెళ్ళినా సెంట్రల్లో కూడా గవర్నమెంట్ లేదు, పైగా కాంగ్రెస్తో విభేదించి వచ్చి పార్టీ పెట్టినప్పుడు ఈ పార్టీలో కొనసాగాలనుకున్నప్పుడు కాంగ్రెస్లోకి మరలా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారా లేదా అంటే క్వశ్చన్ మార్కే. సో ఎంతో కొంత హుందాగా పర్వాలేదనిపించుకునే పార్టీ బీజేపీ ఒకటే ఉంది. దీనికి బీజం వేసింది కూడా ఉన్నారు. ఇప్పుడు పెద్దిరెడ్డి గారు ఉన్నారు. పెద్దిరెడ్డి గారు అబ్బాయి మిథున్ రెడ్డి గారు కూడా బీజేపీ వైపు చూపులు చూస్తున్నారు అన్నట్టుగా ఇప్పుడు కాదు, కౌంటింగ్ అయిపోయిన వారం రోజులకి ఇటువంటి వార్తలు వచ్చాయి. అరే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉండే పెద్దిరెడ్డి గారి అబ్బాయి మిథున్ రెడ్డి గారు కూడా బీజేపీ వైపు ఎందుకు చూస్తున్నారు? ఒకటి బీజేపీలో ఉంటే సేఫ్ జోన్ ఉంటుందని, రెండోది లాబింగ్ చేసుకోవడానికి కూడా బాగానే ఉంటుంది అనే ఉద్దేశమో, లేదంటే ఆ బీజేపీలో వైసీపీ కోవటగా ఉండే ఉద్దేశమో తెలియదు కానీ మొత్తంగా బీజేపీ వైపు కూడా చూస్తున్నారన్నట్టుగా వ్యాఖ్యలు వచ్చాయి. ఇప్పుడు కొడాలి నాని గారు వంతు వచ్చింది. కొడాలి నాని గారు ఎన్నికల ముందు బీభత్సమైన భయంకరమైన నోటుకు వచ్చినట్టుగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు అసలు ఎందుకు పనికిరాడు, ఈసారి కుప్పంలో కూడా ఓడిపోతాడు, గెలిస్తే నేను అసలు జీవితాంతం ఊడిగం చేస్తాను, ఇలాగ రకరకాలుగా నోటికి ఏ మాట వస్తే ఆ మాట అన్నాడు ఆయన. అసలు ఆయన గెలుస్తాడా లేదో ఆయనకే తెలియదు, అసలు పార్టీయే ఉండదు నెక్స్ట్ అన్నట్టుగా. సో ఇప్పుడు ఈయనే ఓడిపోయాడు. ఓడిపోయిన మరుక్షణం స్థానికంగా ఉండే టీడీపీ వాళ్ళు కావచ్చు, లేదంటే ఆయన మీద కసిగా ఉండే ఆయన వల్ల సఫర్ అయిన వాళ్ళు కావచ్చు, ఆయన ఏవైతే కబ్జాలు చేశాడో ఆ కబ్జాలకు సంబంధించి బాధితులు కావచ్చు, ఇలా రకరకాలుగా అందరూ కూడా ఆయన ఇంటి మీద రాళ్ళు దాడులు గుడ్లు దాడి కూడా చేశారు. సో బయటికి రాలే. తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిది వైజాగ్ ఋషికొండ ప్యాలెస్ సంబంధించి కూడా నేషనల్ మీడియాలో చూపించినప్పుడు కూడా ఇలా ఎవరికి బుర్రలు లేవు బుద్ధులు లేవు, మేము జగన్మోహన్ రెడ్డి ఇల్లు అని చెప్పామా, అది వచ్చిన వాళ్ళకి ఎవరైతే గెస్ట్లుగా ఉంటారో వాళ్ళ కోసం కట్టాము అన్నట్టు కూడా మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చాడు. అరే ఈయనేంటి ఓడిపోయినా ఎంత జరిగినా మళ్ళీ ఈయన మారలేదు అనే దీని మీద మరికొంతమంది ఆయన కటౌట్ల మీద వాటి మీద కూడా అటాక్ చేశారు. సో ఇప్పుడు ఆయనకు భద్రత కావాలనే పరిస్థితిలో ఉండట్లేదే. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట అంటే చెలరైపు ఏదో ఒకటి అనేవాడు, ఆయన ఏమనట్లే, అటువంటిది ఒక్క మాట కూడా అనట్లేదు. ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు ఏంటనేది క్వశ్చన్ మార్క్. సో ఇటువంటి నేపథ్యంలో రాజకీయ భవిష్యత్తు అవసరం, మనుగడ అవసరం.
అట్లీస్ట్ వైసీపీ పార్టీ మనుగడ లేకపోయినా మనిషిగా తన మనుగడ అవసరం. తన మనుగడ అవసరం అంటే ఖచ్చితంగా ఏదో ఒక పార్టీ అండ కావాలి, అది కూడా నేషనల్ పార్టీ అండ ఉంటేనే సేఫ్ జోన్ ఉంటారన్న ఆలోచనతో అందరూ కూడా బీజేపీ వైపు పావులు కదుపుతున్నారు, బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారు. టీడీపీ జనసేనకి ఇంకా ఛాన్స్ లేదు. ఎందుకంటే అటు పవన్ కళ్యాణ్ గారు అదే క్లారిటీతో ఉన్నారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే క్లారిటీతో ఉన్నారు. ఎక్కడ ఇటువంటి వ్యక్తులు తీసుకునే అవకాశం లేదు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో మరలా టీడీపీలోకి కానీ జనసేనలోకి కానీ ధైర్యం చేసి వెళ్ళలేరు. ఎవరు గిల్టీ వాళ్ళకి మాట్లాడిన ఇంకా వాళ్ళని ఏం అడుగుతాం, వాళ్ళ కింద స్థాయిని ఏం దువ్వుతాం అని ఒక బీజేపీ ఆప్షన్ కనబడుతుంది. సో బీజేపీలో కూడా టీడీపీ జనసేన అడ్డుకుంటాయేమో అని వాళ్ళు వెళ్లకుండా వాళ్ళ తాలూకా అనుచరులను, బిడ్డలను, మేనలను పంపించే ప్రయత్నం చేసే భాగంగా చాలామంది వైసీపీ నాయకులు ఉన్నారట. అందులో కొడాల నాని గారు కూడా ఇప్పుడు తన బిడ్డలు ఏదైతే అందుకొచ్చారో వాళ్ళని కూడా మెల్లగా బీజేపీ వైపు, ముందుగా ఒక యువమోర్చా వైపు, తర్వాత బీజేపీ వైపు, ఆ మెల్లమెల్లగా ఏముంది తండ్రి ఒక పార్టీ కూతురు ఒక పార్టీ, ఇక్కడ అభిప్రాయ భేదాలు వేదండి, మేమంతా ఒక కుటుంబమే కానీ మా అభిప్రాయం వేరు అని చెప్పే ప్రయత్నం. ఎందుకు గట్టిగా మాట్లాడితే ఇక్కడ ఒకే కుటుంబం చెందిన వాళ్ళైనా పురంధరేశ్వరి గారు బీజేపీలో ఉన్నారు, ఇక్కడ భువనేశ్వరి గారు టీడీపీలో ఉన్నారు, అంటే చంద్రబాబు నాయుడు గారు మిస్సెస్. సో అక్కజల్లులు వేరువేరుగా ఉన్నప్పుడు తండ్రి కూతురు కూడా ఇక్కడ ఈయన వైసీపీలో ఉంటాడు, బిడ్డలు మాత్రం బీజేపీలోకి వెళ్తారు అన్నట్టుగా ఒక రకంగా ప్రొజెక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా చూస్తున్నారంట. సో ఇంక వేరే ఆప్షన్ లేదు, ఈయనైతే వైసీపీలోనే కొనసాగాలి, వేరే దగ్గరికి వెళ్ళడానికి ఎక్కడికి ఆప్షన్ లేదు. ఈవెన్ కాంగ్రెస్లో కూడా వెళ్ళలేరు కొడాల నాని గారు, ఎందుకంటే షర్మిలమ్మ గారిని కూడా విపరీతంగా దుయ్యబట్టారు. అలాగని టీడీపీలోకి జనసేనలోకి అసలు ఛాన్సే లేదు, డోర్లు మూసేశారు. ఇంకా ఆప్షన్ ఏముంది, బీజేపీ ఒకటి ఉంది. బీజేపీలో కూడా ఈయన వెళ్ళగలడా, వెళ్ళలేడు. సో బిడ్డలను పంపించి ఏదో ఒక సపోర్ట్. ఇప్పుడు గతంలో కూడా చాలామంది అన్నదమ్ములు, అన్న ఒక పార్టీ ఉంటే తమ్ముడు ఒక పార్టీలో ఉన్న సందర్భాలు కూడా మనం చూసాం. గవర్నమెంట్ ఎవరు వస్తే వాళ్ళ ద్వారా పనులు అయిపోవాలి, ఏ పార్టీ ఏదున్నా ప్రభుత్వం ఏదున్నా మన పనులు మనకు అవ్వాలనే తలంపులోనే చాలామంది కుటుంబ స్ట్రాటజీలు అనమాట ఇవన్నీ. సో ఇప్పుడు ఆడబిడ్డల్ని ముందు పెడితే ఎవరేం అబ్జెక్ట్ చేయరు కదా, సరే అమ్మాయిలు వీళ్ళు ఏముందిలే, తర్వాత కొడాలని ఉంటారు కదా, వాళ్ళ పిల్లలనే ఉంటారు కదా. ఇంకెప్పుడుగో బీజేపీ పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఫుల్ మెజారిటీ తెచ్చుకోవాలి, సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి అయితే ఉండదు. ఇప్పుడు కూడా బీజేపీ 9 స్థానాలు గెలుచుకుందంటే బికాజ్ ఆఫ్ టీడీపీ జనసేన అలయన్స్ వల్లే, లేకపోతే అది అన్ని స్థానాలు ఎక్కడ గెలుచుకోగలదు, దానికి అంత ఓటింగ్ పర్సంటేజ్ కూడా లేదు కదా. సో ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో తరాలకైనా ఉపయోగపడేలాగా మెల్లగా బీజేపీ వైపు మొగ్గు చూపేలాగా పావులు కదిపే ప్రయత్నం చేస్తున్నారట కొడాల నాని గారు. సో అంటే ఆయనకైతే అన్ని డోర్లు మూసుకుపోయాయి. సో బిడ్డల ద్వారా అయినా అలా వెళ్తే ఏదో కొంతలో కొంత సేఫ్ జోన్ ఉంటుంది కదా, అట్లీస్ట్ లాబింగ్కైనా ఫోన్ చేసి ఆపడానికైనా, అరెస్టుల పరంగా కానీ లేదా ఇంకో కేసుల పరంగా కానీ చెప్పడానికి, హోల్డ్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్న ఉద్దేశంతో బిడ్డల్ని అటువైపు పావులు కదిపేలాగా సెంట్రల్లో అంటే వారికి కూడా రాజకీయ భౌతవ్యం ఉండాలి అంటే ఆ పార్టీలో అయితేనే మనుగడ సాధించగలరు అనేటువంటి నిర్ణయానికి ఆల్రెడీ కొడాల నాని గారు వచ్చేసారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అవునండి, అంటే ఇప్పుడు సెంట్రల్లో ఉన్నప్పుడు ఏంటంటే జాతీయ పార్టీ కాబట్టి ఒకవేళ స్టేట్లో గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా సెంట్రల్లో చక్రం తిప్పే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి పార్టీకి సంబంధించిన పదవిలో అయినా కొనసాగొచ్చు కదా. ఇప్పుడు యువ మోర్చా లాంటివి, బీజేపీ మహిళా యువ మోర్చా కానీ అలాగే ఏవైనా వాటిల్లో కూడా కొనసాగితే కొంత గ్రిప్ ఉంటుంది, పట్టు దొరుకుతుంది. ఏవైనా ఇష్యూస్ అయినప్పుడు అట్లీస్ట్ ఫోన్ చేసి హోల్డ్ చేయడానికి, మరీ శిక్షలు తప్పించిపోయినా చిన్న శిక్షలతోనే కవర్ అయ్యేలాగా అలా చేసుకోవచ్చు అనే ఆలోచనలు ఉన్నారు.